నమ్మదగిన తత్వం కలిగి జీవించండి. వచ్చే సోమవారం 10,000 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను నీకు అని చెప్పి రోజు నువ్వు వచ్చి 10,000 రూపాయలు అప్పు పట్టుకెళ్ళావు. ఎప్పుడు ఇస్తానన్నావు? సోమవారం ఇచ్చేస్తానన్నావు. సోమవారం రానే వచ్చింది. ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. ఆ తర్వాత లైన్ కలిసింది. బ్రదరో, సోమవారం వచ్చేసింది, 10,000 రూపాయలు పట్టుకెళ్ళావు, ఇవాళ ఇస్తానన్నావు. ఏంటి ఫోన్ కూడా ఎత్తట్లేదు నువ్వు? సారీ బెదరు, ఈ సోమవారం కుదరట్లేదు, గురువారం కల్లా ఇచ్చేస్తా. మీరు అన్నారు మా పిల్లాడి స్కూల్ ఫీజు కట్టడానికి బదులుగా మీకు 10,000 రూపాయలు ఇచ్చాను, సోమవారం వల్ల ఇచ్చేస్తానని చెప్పి అన్నారని, కాబట్టి మళ్ళీ గురువారం అంటున్నారు. దయచేసి వినండి, నేను శుక్రవారం కల్లా నా పిల్లాడి యొక్క ఫీజు కట్టాలి, దయచేసి గురువారం కల్లా తప్పకివ్వండి. అయ్యయ్యో, ఎంత మాట, ఖచ్చితంగా ఇచ్చేస్తా. గురువారం రానే వచ్చింది. అతను ఫోన్ చేస్తూ ఉన్నాడు. మీరు ఎత్తలా. శుక్రవారం ఏమో తన కొడుకు యొక్క ఫీజు కట్టాలి, కడదామంటేనేమో మీరేమో ఫోన్ ఎత్తలా. శనివారం సాయంత్రం ఫోన్లు చేయగా మీరు ఫోన్ ఎత్తారు. ఏంటి బ్రదర్ మీరు చేసింది? పోయిన సోమవారం ఇస్తానన్నారు, కుదరలేదు, గురువారం ఇస్తానన్నారు, శుక్రవారం మా అబ్బాయికి ఏమో ఫీజు కట్టాలి, నేను కనీసం ఫోన్ కూడా ఎత్తలేదు మీరు. ఇప్పుడు శనివారం. ఎందుకు బ్రదర్ అలా కోపడతారు మీరు? మీరు ఇచ్చిందంతా చెప్పండి. మీరు ఇచ్చిందంతా 10,000 రూపాయలు ఇచ్చారు. ఈ 10,000 రూపాయలతో నేను బిల్డింగ్ కట్టుకుంటాను అంటారా? లేక ఈ 10,000 రూపాయల కోసం నేను పారిపోతాను అనుకుంటున్నారా? ఇస్తానన్నాను కదా, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తారు మీరు? అడుక్కున్నప్పుడు ఈ మాట తీరు లేదే. అడుక్కున్నప్పుడు అసలు ఎంత బ్రదరు, అన్ని ప్రయత్నాలు చేశాను బ్రదరు, ఎక్కడ ముట్టలేదండి. నాకెందుకో దేవుడే మిమ్మల్ని నా మధ్యలోకి తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారట? దేవుడే మిమ్మల్ని నా మైండ్లోకి తీసుకొచ్చాడు. దేవుడు ప్రేరేపిస్తేనే. ఈ పిచ్చి మాటలు అనేవాళ్ళని అస్సలు నమ్మకండి సిస్టర్. దేవుడు ప్రేరేపించాడు సిస్టర్ మిమ్మల్ని అడగమని. ఒకరోజు ఒక ఆవిడ వచ్చి చెప్పింది ఏంటో తెలుసా? అయ్యా, నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు బయలుపరిచాడు, మిమ్మల్ని శుక్రవారము, శనివారము, ఆదివారము మా గ్రామంలో మీటింగ్స్ పెట్టి పిలిపించమన్నాడు. కాబట్టి ప్రభువు బయలుపరిచాడు కాబట్టి నేను వచ్చే నెల టైం ఫిక్స్ చేసేసింది, డేట్ ఫిక్స్ చేసేసింది. శుక్రవారం, శనివారం, ఆదివారం సేవ మానేసి నేను ఆ ఊరు వెళ్ళాలట. ప్రభు నాకు చెప్పాడయ్యా, ప్రభు నాకు బయలుపరిచాడయ్యా, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచాడు కాబట్టి నేను వచ్చాను, కాబట్టి ఖచ్చితంగా మీరు రావాల్సిందే, ప్రభు బయలుపరిచాడయ్యా అని అంటే నేను చెప్పా, చాలా సంతోషం అమ్మా, మీకు ఏ ప్రభు అయితే బయలుపరిచాడో ఆ ప్రభువు చెప్పండి, నాకు కూడా చెప్పమని చెప్పి. ఎవరికి చెప్పమని? నాకు కూడా బయలుపరచమనండి. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, ప్రభువా ఆ సతీష్ కుమార్ కూడా బయలుపరచు, మా ఊరు వెళ్ళి వాక్య పరిచర్య చేయలాగిన ఆయనకు బయలుపరచు. అర్థమవుతుందా? ఆమెకి బయలుపరిచినోడు నాకు చెప్పడా? నా సేవక పలానా ప్రాంతానికి వెళ్ళి వాక్య పరిచర్య చేయాలని చెప్పి నాకు చెప్పడా? ఆమెకు చెప్పినోడు నాకు చెప్పడా? ఆమెతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడ్డా?
కొంతమంది వచ్చి అంటారు, సిస్టరు ప్రభు బయలుపరిచాడు సిస్టరు. ఆ అమ్మాయి ఏమో ఎంబీఏ చేస్తుంది, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, బీకామ్ ఫస్ట్ క్లాస్, ఎంబీఏ 3rd ఇయర్, క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయిపోయింది, 70,000 రూపాయలు జీతం ఇస్తానన్నారు. ఆ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఆత్మీయురాలు వచ్చి, సిస్టర్ నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఏంటి సిస్టర్? ప్రభు బయలుపరిచాడు కాబట్టి చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. ప్రభు నాకు చెప్పమన్నాడు మీతో చెప్తున్నా, ఆ తర్వాత మీ ఇష్టం. ప్రభు చిత్తం చేస్తారో లేక ప్రభు చిత్తాన్ని వ్యతిరేకంగా చేస్తారో అది మీ ఇష్టం సిస్టర్. దేవుడు చెప్పాడు కాబట్టి చెప్తున్నా. సిస్టర్ భయపెట్టకుండా ఏం చెప్పాడో చెప్పండి. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు బయలుపరిచాడు, ప్రభు నాకు చెప్పాడు, మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. ఏంటంట? వీళ్ళ అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. సిస్టరు ఇది నా ఆలోచన కాదు సిస్టర్, ప్రభు బయలుపరిచాడు, ప్రభు బయలుపరిచాడు. వీడేమో ఎంఏ లేదా ఏమంటారు దాన్ని, ఎంఎస్సీడు. ఆమె ఏమో ఎంబీఏ, వీళ్ళ అబ్బాయి ఏమో ఎంఎస్. ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జనా, మాస్టర్ ఆఫ్ సైన్సా? ఎంఎస్ అంటే మార్చి లేదా సెప్టెంబరు అంటే అర్థం ఏమిటి? మార్చిలో ఎగ్జామ్స్ రాస్తాడు పాస్గాడు, మళ్ళీ సెప్టెంబర్లో ఎగ్జామ్స్ రాస్తాడు పాస్గాడు, మార్చిలో రాస్తాడు, సెప్టెంబర్ రాస్తాడు, మార్చిలో రాస్తాడు, సెప్టెంబర్ రాస్తాడు. వీడు 10th క్లాస్ ఇప్పటికి 10 times ఫెయిల్ అయ్యాడు. ఇలాంటి గాడిదని ఇచ్చాట. ఫస్ట్ క్లాస్ కష్టపడి సంపాదించి ఎంబీఏ చేస్తూ క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయినటువంటి ఆ చక్కని ముత్యానకట్ట ఈ బొగ్గునిచ్చి పెళ్లి చేయాలట. సిస్టరు ప్రభు చెప్పాడు కాబట్టి చెప్పాల్సింది చెప్పేశాను సిస్టరు, ఇక మీ ఇష్టం. ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా ఒకవేళ డాక్టర్ వచ్చాడనో లేకపోతే పైలట్ వచ్చాడని చెప్పో, ఒకవేళ మీ అమ్మాయికి పెళ్లి చేసినట్లయితే ఆయనే చూసుకుంటాడు, ఆయన మాట విన్నందుకు ఆయనే చూసుకుంటాడు సిస్టర్. కానీ నేను చెప్పాలి కదా, చెప్పేశాను సిస్టరు. ఇంకా అప్పటి నుంచి పాపం ఈ అమాయకురాలకి గుబులు గుబులు గుబులు. ప్రభు చెప్పాడేమో, ప్రభు చెప్పాడేమో, ప్రభు చెప్పాడేమో. ఇలాంటి మాయగాళ్ళని అస్సలు నమ్మకండి. ప్రభు ఆమెకి చెప్పినట్లయితే మీకు చెప్పడా? ఎప్పుడూ కూడా ఇలా చెప్పేవారిని అస్సలు నమ్మకండి. వీళ్ళు ఎంతమందికి ప్రభుతో కనెక్షన్లో జయ చూపిస్తారా? ప్రభుతో కనెక్షన్ వాళ్ళు జయ చూపిస్తారా? జయ చూపిస్తారా? జయ చూపిస్తారా? మీరు ప్రార్థన చేస్తే ప్రభు వింటాడా? మేము ప్రార్థన చేస్తే ప్రభు వింటాడన్న వాళ్ళు జయ చూపిస్తారా? వండర్ఫుల్.